సినిమా అయిన మారుతి టాకీస్.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కలయికలో కొత్త చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ చకచకా జరిగిపోతుంది. ఇటీవలే 3 రోజుల హైదరాబాద్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం రామేశ్వరంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. వరుసగా 3 మాస్ హిట్లు చేసిన రామ్ చరణ్ కు మాస్ సినిమాల మీద విసుగుపుట్టినట్టుంది. ఇప్పుడు కృష్ణవంశీని పట్టుకుని ఓ అందమైన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా కొన్ని సంచలనాలు వినిపించినాయి. సూపర్ స్టార్ కృష్ణ వెంకటేష్ ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తారు అని మొదట ప్రచారం జరిగింది. కానీ ఆరోగ్యం సహకరించక కృష్ణ గారు కారణం తెలియకుండానే వెంకటేష్ ఈ సినిమా నుండి వైదొలిగారు. కృష్ణ గారి స్థానంలో తమిళ నటుడు రాజ్ కిరణ్ రాగా వెంకటేష్ స్థానాన్ని శ్రీకాంత్ భర్తీ చేశారు. అదలా ఉంటే హీరోయిన్ కి సంబంధించి కూడా బోల్డ్ అని తర్జన్ భర్జనలు జరిగి వీళ్ళు వాళ్ళు అనుకుని చివరిగా కాజల్ని పెట్టుకున్నారు. అలా షూటింగ్ మొదలైంది. ఇక్కడతో మొత్తం అయిపోయింది. ఇంకా జరిగిపోతుంది అన్న టైంలో ఇప్పుడు కొత్తగా కింగ్ నాగార్జున గారి పేరును తెరపైకి తీసుకొచ్చి మరికొంచెం హడావుడి చేశారు. కృష్ణవంశీ నాగార్జునని రామ్ చరణ్ తండ్రిగా చూపించాలని ఆశపడ్డారని, ఆయన నాగార్జున గారిని సంప్రదించారని, చర్చలు కూడా జరిపారని తెలిసింది. కానీ అది ఫలవంతం కాలేదని అర్థమవుతా ఉంది. దాంతో ఇప్పుడు కృష్ణవంశీ తమిళ నటుడు శరత్ కుమార్ ని రామ్ చరణ్ తండ్రిగా చూపెట్టే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. కాబట్టి దీని గురించి కూడా ఒక ప్రత్యేకమైన నిర్ధారణ ఏమి జరగలేదు. మొత్తానికి కృష్ణవంశీ కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమాకి హెవీ కాంబినేషన్ ని ఎంగేజ్ చేస్తున్నారు. కానీ అనుకున్నట్టుగా వెంకటేష్ గారు, కృష్ణ గారు, నాగార్జున గారు కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినట్టయితే వేరే రకంగా ఉండేది. ఓ పెద్ద మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉండేది. క్రేజీ ప్రాజెక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ లేకపోవడంతో పూర్తి బాధ్యత మళ్ళీ రామ్ చరణ్ భుజాల మీద పడింది. సినిమాలో ఉన్న మిగతా నటులను పోల్చుకుంటే రామ్ చరణ్ రేంజ్ ని ఎవరు అందుకోలేరు. సో రామ్ చరణ్ సెంటర్ గానే ఈ సినిమా ప్రచారం జరుగుతుంది, జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇది రామ్ చరణ్ సినిమా మాత్రమే, అంతేగాని ట్రూ మల్టీ స్టారర్ అని చెప్పలేని పరిస్థితి. దాంతో ఈ సినిమా ఓ సంచలన ప్రతిష్టాత్మక చిత్రం అని చెప్పాల్సిన అవకాశాన్ని కోల్పోయి ఇది కేవలం రామ్ చరణ్ సినిమా మాత్రమే అనిపించుకుంటుంది. చూద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా మెగా అభిమానుల్ని ఏ తరహాలో ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. కీప్ వాచింగ్ maruti-talkies.com for me, Mr. B, and Talkies Raja. Thank you.